ఫిట్నెస్ లేని పాఠశాలలు, బస్సులపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు అన్నారు. వరంగల్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి స్కూల్ మరియు కాలేజీ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 350 బస్సులకు గాను 150 బస్సులకు మాత్రమే ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందాలని, ఇంకా 200 బస్సుల యజమానులు బస్సులకు ఫిట్నెస్ తీసుకోలేదని, 15 సంవత్సరాలు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగిందని, విద్యార్థులను తరలించే బస్సులకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్తో పాటు ఆర్టీఓ నిబంధనలు పాటించాలని, బస్ డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అర్హత కలిగి ఉండాలని, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు తెలిపారు. చేతులు పెట్టకుండా ప్లస్ పడిపోకుండా కూడా ఉండేందుకు ఇవి కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కూల్ పేరు రాశారు, వాళ్ళది డీటెయిల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులో ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. ఈ డోర్ అనేది ఉండాలి, ఒకటి ఎగ్జిట్ ఉన్నట్టే ఒకటి ఎమర్జెన్సీ డోర్ కూడా 100% అన్ని బస్సెస్కి ఉండాలి. ప్లస్ దట్టు అది వర్క్ చేస్తూ ఉండాలి, ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండాలి. కూడా వర్క్ చేస్తుండాలి. లోపల సీట్లు చెనిగి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ ర్యాక్స్ పెట్టుకునేందుకు. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయి అవి చేసుకొని జూన్ 12 వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అనేది, దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ అయిందంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8 కావచ్చు, హెచ్ఏ కావచ్చు, టోటల్ స్ట్రైట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్నీ క్లియర్ అయిపోతుంది. వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతే అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలానే వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, ఎల్జీవీలు తీసుకోవచ్చు. సో వీటికి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో అంతా ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, సెన్సర్స్ కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఏంటంటే ఈవెన్ కలర్ చూస్తుంది, అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది, కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ప్లస్ ఎందుకంటే వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ రోడ్ పైన లాంగ్ కూడా డ్రైవ్ వెళ్తుంటారు, అది మీకు తెలుసు. సో బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ ఫెయిల్యూర్, ఇంకేదైనా ఇష్యూలలో కూడా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణాలు పోతున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే 60 to 70 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 20 డెత్స్ కూడా అవుతున్నాయి మన తెలంగాణలోనే. మన దేశంలో మన 5th స్టేజ్లో ఉంది ఈ ఇష్యూలలో, డెత్ ఇష్యూలలో. సో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంగా
మన గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే కొన్ని కాలేజెస్ మెయిన్ అంటే ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ రైడ్, ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంలో కూడా మనకు డెత్ % పెరుగుతుంది. సో ఈ